హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం చేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. ముందుగా గిన్నె తీసుకొని 1 కప్పు అటుకులు వేసుకోండి. అవి శుభ్రంగా 2 సార్లు కడగండి. కడిగి పక్కన పెట్టేసుకుందాం. అటుకుల్ని ప్రత్యేకంగా నానబెట్టాల్సిన అవసరం లేదు. కడిగిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకొని పొయ్యి మీద మరుగు వచ్చేదాకా మరగనిద్దాం. ఒక 5 నిమిషాల్లో ఈ అటుకులు చక్కగా ఉడుకుతాయి. సాఫ్రాన్ కోసం కొంచెం వేడి పాలు పక్కకు తీసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత అవి ఉడికినాయో లేదో తెలియాలంటే స్పూన్తో అటుకులు పైకి తీసి 2 ఏళ్లతో నొక్కి చూస్తే మనకి తెలిసిపోయింది. అటుకులు ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న పెసరపప్పుని ఒక 2 స్పూన్లు వేయండి. వీటి వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. అవి కూడా వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుందాం. ఆ బెల్లం కూడా మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి తీసుకొని వేసి ఇప్పుడు పైన ఇంకొక కప్పు పాలు పోసి పక్కకు తీసేసుకుందాం. ఇలా పాలు పోయటం వల్ల చిక్కగా అవ్వకుండా ఉంటుంది. మరొక బాండీ పెట్టుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కొంచెం ద్వారగా వేపుకొని ఇవి నేతితో సహా ఈ అటుకుల పాయసంలో వేసేసుకుందాం. అంతేనండి, మన కిట్టయికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఈ కృష్ణాష్టమికి ఈ అటుకుల పాయసం చేసి కృష్ణుడికి నివేదన చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతీ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.